పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పశ్చిమ గోదావరి జిల్లా టిప్పర్ లారీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో తమ సమస్యల పరిష్కారానికి గళమెత్తారు. రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు రావూరి రాజా ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉచిత ఇసుక పథకాన్ని ప్రారంభించిందని, స్థానిక ట్రిప్పర్లకు ఒక రేటు, మాకు ఒక రేటు వ్యత్యాసం చూపిస్తున్నారని, దానివల్ల తీవ్రంగా నష్టపోతున్నామని, కూటమి ప్రభుత్వం వచ్చాక మాకు ఏ ఇబ్బందులు ఉండవని, అనుకునేలోపే స్థానికేతరుల పేరుతోని చాలా ఇబ్బందుల పాలవుతున్నామని, స్థానిక అధికారులు కూడా అక్కడి నాయకులతో కుమ్మక్కై మమ్మల్ని ఇబ్బందుల పాలు చేస్తున్నారని, ఎన్నికల హామీలో ఇచ్చిన గ్రీన్ ట్యాక్స్ తొలగింపు ప్రక్రియను, అదనపు ఛార్జీల తగ్గింపును చేపట్టాలని, ఈ విషయాన్ని సీఎంకి, డిప్యూటీ సీఎంకి సంబంధించిన అధికారులకు తెలియజేయడం కోసం ఈ నిరసన కార్యక్రమం చేపట్టామని, మా సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని తెలిపారు. నెక్స్ట్ ఘనంగా సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయం నందు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొల్సటి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారతదేశ స్వాతంత్ర్యం కోసం చేసిన పోరాటం నేటి యువతకు ఆదర్శప్రాయమని అన్నారు. అంతేకాకుండా విదేశాల్లో ఆజాద్ హింద్ ఫౌజ్ అనే సైన్యాన్ని ఏర్పాటు చేసిన పోరాట యోధుడని, మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వతంత్రాన్ని ఇస్తానని చెప్పి దేశభక్తిని ఉనికి చెప్పిన సాహస వీరుడు అంటూ తెలిపారు. ఈ కార్యక్రమంలోని బొలిసటి రాజేష్, వర్తనపల్లి కాశీ, పుల్లా బాబీ, అడపా ప్రసాద్, అడబాల నారాయణమూర్తి, గుండుమోగుల సురేష్, మైలవరపు రాజేంద్ర ప్రసాద్, పైబోయిన వెంకటరామయ్య, పాతూరి రాంప్రసాద్ చౌదరి, రామ్ లక్ష్మణ్, పైబోయిన రఘు, బడుగు పెద్ద, పాలూరు వెంకటేశ్వరరావు, మద్దాల మణికుమార్, బాబులు, అడబాల మురళి, చాపల రమేష్, దాగురపు నాగు, గట్టి నాని, బైనవాలెపు ముఖేష్, మగపాక చిట్టి, సందక రమణ తదితరులు పాల్గొన్నారు. మా సమస్యలన్నీ తీరుతారని చాలా ఆశ పెట్టుకున్నాం. కానీ వాళ్ళ 8 నెలలైనా కూడా ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. దానివలన మేము ఈ పత్రికాముఖంగా సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, అధికారులకి మేము తెలియపరచాలనుకున్నది ఏంటంటే, ఇవాళ ఒక లారీకి 25,000 రూపాయలు గ్రీన్ ట్యాక్స్ కట్టడం అంటే, అది లారీ ఏమీ లేని వ్యాపారం లేని టైంలో కట్టడం మాకు చాలా దారుణమైన సమస్యగా ఉంది. దీన్ని వెంటనే ఎలక్షన్ ముందు మీరు చేస్తానని మాట ఇచ్చారు కాబట్టి తక్షణం గ్రీన్ ట్యాక్స్ని తొలగించాలని, అపరాధ రుసుము తొలగించాలని, అలాగే ఉచిత ఇసుకని ప్రవేశపెట్టింది 8 నెలలుగా కూడా అవహేళన అవుతుంది. ఇది 8,500 రూపాయలు లాస్ట్ గవర్నమెంట్లో తీసుకుని 20 టన్నులు 22 టన్నులు ఎగుమతి చేసి పంపేవారు. ఇవాళ అదే 20 టన్నులకి 7,000 8,000 అక్కడ కట్టి మేము పట్టుకొచ్చి పార్టీకి అప్పచెప్పవలసి వస్తుంది. 5,000 రూపాయలు అదనంగా అక్కడ రాజకీయ నాయకులకన్నా, లేకపోతే అది టెండర్ వేసిన వాళ్ళ లబ్ధి అని ఎట్టి పరిస్థితి ఎవరైనా సరే కట్టాల్సిందే అని చెప్పేసి ఖచ్చితంగా అది కూడా వెళ్ళిన లారీ కూడా వేయట్లేదు. లోకల్ లారీలు అయితే బిల్లు లేకుండా ఎగుమతి చేసి పంపించేయచ్చు. మా 7,800 మామూలుగా బిల్లు ఉంటే 6,000 7,000 బిల్లు లేకుండా వేసి పంపించేస్తున్నారు. దానివల్ల గోదావరి జిల్లా టిప్పర్ యూనియన్కి గౌరవించిన నా పేరు పేటెడ్ వెంకట నాగేశ్వర గురువు అండి. లారీ ఓనర్స్ పడే ఇబ్బందులు టిప్పర్ యూనియన్ తరఫున ఈ బళ్ళు వెహికల్స్ అన్నీ కూడా 500 బళ్ళు ఉన్నాయి. 500 బండి ఓనర్స్ ఉన్నారు. మొత్తం 2,000 వెహికల్స్ ఉన్నాయి మొత్తం అండి జిల్లా వ్యాప్తంగా. ఈ వెహికల్స్ అన్నీ కూడా ఇసుక ర్యాంపుకి వెళ్తే ఆ ఇసుక ర్యాంపులో లోడ్ అయ్యే విధానం కరెక్ట్గా లేదు. ఆ విధానం ఏంటంటే, వాళ్ళ వెహికల్స్ వచ్చేటప్పటికి 3,000 రూపాయలకి లోడ్ అయితే మన బండి వచ్చేది 6,000 రూపాయలు లోడ్ అవుతుంది ఇక్కడికి వచ్చేటప్పటికండి. ఇక్కడ భీమవరంలో ఉన్న పరిస్థితి అయితే మటుకు జిల్లా వ్యాప్తంగా భీమవరంలో ఉన్న పరిస్థితి అయితే ఆ వెహికల్స్ వచ్చి ఇక్కడ 10,000 రూపాయలు కొడితే మా అన్లోడింగ్ చేస్తే మేము వచ్చి 13,000 రూపాయలకి అన్లోడ్ చేయవలసి ఆ వెహికల్స్ అన్నీ కూడా మా ఏవి కూడా దిగుమతి చేయట్లేదు. ఎక్కడ లారీ అక్కడే ఆగి ఉందండి. ఈ 500 మంది లారీ ఓనర్స్ ఇదివరకు గతంలో వలస వచ్చారని చెప్పేవారండి. వరుస నుండి భీమవరం వచ్చి లేకపోతే జిల్లా వచ్చి పనిచేసేవారండి. ఇదే విధానం కనుక ఉంటే కనుక మేము వెళ్ళదు వస్తాం వలస కింద, వేరే స్టేట్కి వెళ్ళి మేము వలస కింద పనిచేయవలసి వస్తుంది. ఇది అర్థం చేసుకొని ఆ జిల్లాలో ఉన్న బళ్ళకి మాకు ఒకే విధంగా లోడింగ్ చేస్తారని చెప్పి మేము అనుకుంటున్నాం. భీమవరం టిప్పర్స్ ఓనర్స్ నేను గౌరవ అధ్యక్షుడిగా మాట్లాడుతున్న అడబాల శ్రీనివాసరావు నా పేరు. మేము గత కొంతకాలం నుంచి
గత ప్రభుత్వంలో ఎంతో మేము పోరాడి అయితోటిగా మేము చాలా ఇబ్బంది పడ్డాం. అప్పుడు లాస్ట్ ఏదో బాగుంది అనుకునేటప్పుడు ఈ ప్రభుత్వం ఏదో బాగుంటుంది, బాగా చేస్తుందో మాకు వద్ది మేము చెప్పి మేమందరం ఈ ప్రభుత్వాన్ని ఎంతో సహకరించి ఎంతో ముందుకు నడిపించి కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చాం. అప్పుడు మేము 5 సంవత్సరాలు చాలా బాధపడ్డాం. పడి కూడా ఈ సంవత్సరం ఏదో కూటమి ప్రభుత్వం వచ్చా బాగుంటుందని చెప్పి అందరం ముందుకెళ్ళేటప్పటికి మాకేమీ లేదు. 8 మాసాలు ఇది వచ్చిన సరే పాలసీ విధానం మారలేదు. ఫ్రీ ఇసుక ఉచిత ఇసుక అన్నారు తప్ప ఎక్కడ బ్యానర్లు పెట్టి బోర్డులు పెట్టి లారీకి బోర్డులు అంటించమన్నారు, ఫ్రీ ఇసుక అన్నారు, దాంట్లో అన్నీ చేశారు. కానీ ఎక్కడ ఫ్రీ ఇసుక అనేది లేదు. అక్కడ 6500 రూపాయలు క్యాష్ తీసుకుని 1400 రూపాయలు బిల్లు కొట్టుకుని 7900 రూపాయలు ఇస్తే లోడ్ వేస్తున్నారు. అది కూడా వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వేస్తున్నారు తప్ప సామాన్యులకు అందుబాటులో లేని ఇసుక